హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి వీడియోతో ముందుకు వచ్చేసేస్తాను. ఈరోజు ఆల్మోస్ట్ వంటలన్నీ ఒక 6-7 ఐటమ్స్ అయితే అయిపోయినాయి. మంచిగా బెండకాయ పులుసు మగ్గుతుంది. ఒక పక్కేమో వర్షం పడుతుంది ఫుల్గా. ఈ టయానికి వర్షం పడుతుందంటే మనకి ఇవాళ ఇబ్బంది అనమాట. వర్షం పడిందంటే ఎవరు ఇంట్లో నుంచి బయటికి రారు. అదే బ్యాలెన్స్ కూడా మంచిగా ఉండదు. మరి ఆ టయానికి దేవుడు చొక్కటి బట్టి ఆగిపోతే బాగానే ఉండిద్ది. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి మన వీడియోకి తప్పనిసరిగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయింది. రేపొద్దునికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి కర్రీస్లోకి. ఇప్పుడైతే నేను అల్లం కోసి వెల్లుల్లిపాయలన్నీ ఒలిచి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలన్నమాట. 2 డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు. కొంచెం నడుము నొప్పిగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. స్టాక్ అయితే తెచ్చిపెట్టుకున్నాను. ఇవి కూడా ఓపెన్ చేయలేదు. తీసుకొచ్చినట్టే ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ చేయాలి, మొత్తం అంతా సెట్ చేసుకోవాలి, మీకు చూపించాలి. ఫుల్ స్టాక్ అయితే ఉంది. ఇవన్నీ ఓపెన్ చేసి మొత్తం అన్నీ మీకు వీడియో తీసి పెట్టాలంటే నాకు టైం పట్టిద్ది. ఇంకా అందుకని చెప్పేసి వీటి జోలికైతే వెళ్ళలేదు. స్టాక్ అయితే మొన్న ఆదివారమే తెచ్చిపెట్టుకున్నాను. ఇంక ఈ పూట పప్పు గోంగూర వండి పంపించేస్తాను. అలాగే ఆలూ ఫ్రై చేసి పంపించాను. ఇంకా ఈరోజు ఎందుకో సేమియా తినాలనిపించింది. ఫస్ట్ అయితే పరవాలం చేసుకోవాలనిపించింది కానీ అంత ఓపిక లేదు. సర్లే అని చెప్పేసి ఇంకా సేమియా అన్న చేద్దాము. పిల్లలకి చేసి చాలా రోజులు అయింది. పాపం వాళ్ళు అడగట్లేదు, చాలా చూస్తున్నారు. ఇంకా చూసి పాపం వాళ్ళు అడగట్లేదు. ఇదివరకైతే 2 డేస్కి ఒకసారి అయినా లేదంటే వీక్లీలో 2 టైమ్స్ అయినా చేసేదాన్ని. ఈ కర్రీస్ పాయింట్ పెట్టిన కాడి నుంచి పాపం మా వాళ్ళు ఏమీ అడగట్లేదు. మేము పడే కష్టం చూసి. పాలైతే ఆగిపోయినాయి. పాలు కట్టేసేసాను. ఇప్పుడైతే సగ్గుబియ్యం పెట్టేద్దాం పొయ్యి మీద. నిదానంగా ఉడుకుతాయి. లోపల మనం అల్లం వెల్లుల్లిపాయలు కోసే పనిలో ఉందాం. కొంచెం అటు ఇటు చూసుకోవాలి. పొయ్యి మీద అయితే సగ్గుబియ్యం పెట్టేసేసాను. ఇంక ఈ అల్లం వెల్లుల్లిపాయలు ఒలిచేసేసి ఇంకా ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా రేపటికి కావాల్సినవి కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే సాంబార్ పొడి అయిపోయింది. సాంబార్ పొడి ఒకటి చేసుకోవాలి. ఈ పనులు అయితే ఇవాళ ఉన్నాయి అన్నమాట. హైదరాబాద్ మమ్మీ ఎందుకు మమ్మీ? మా మమ్మీ ఎవరు పెట్టుకోవట్లేదు. నాకు అర్థమైంది. ఎన్నిసార్లు అడిగాను. ఇదిగో తిను తిను. మా ఊరు రావద్దులే, మా ఇంటికి తిను. ఎన్నిసార్లు అడిగావు? నిన్ను అడిగావు, నీ కూతురుని అడిగావు. ఇదిగో పిల్లి, ఇదిగో పల్లి అంటుంది. మరమరాలుండా వద్దు, మరమరాలు ఉంటాయి కావాలి. మా చిన్నప్పుడు తిన్న మరమరాలు ఉండ. నీకు అమలకాయనా? నీకు కూడా అమలకాయనా? ఇప్పుడు మాత్రం సెట్ అయింది. ఎందుకంటే అమలకాయ నువ్వు తమ్ముడు కాబట్టి ఇద్దరు హెయిర్ నల్లవాళ్ళ. మరిదా వదినా మరిదా మీ ఇద్దరు చుట్టూ నల్లవాళ్ళ.
ఇంకా ఫ్యాన్ అంటే మామయ్య ఇచ్చి బిగించాలంట ఫ్యాన్. అదేమో నేను ఇంటికెళ్ళి వస్తానండి. డాన్ గడ నేను ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి రెయిన్ కోట్ వేసుకొని ఫంక్షన్కి వచ్చినట్టు వస్తాను అంటున్నాడు. అబ్బా అమ్ములు ఆ స్టూలు ఇడికి ఇచ్చేసి. ఎప్పుడైనా సరే ఇప్పుడు అయిందా మమ్మీ ఎప్పుడు వస్తావు హైదరాబాద్? వస్తావా? మీ అక్క దగ్గరికి రావాలి నువ్వు. ఏ జకరయ్య గారి నవ్వుల గృహంలో ఉన్నాం. జకరయ్య గారి నవ్వుల గృహంలో నా బేబీ గాలి ఆడక గిలగిలలాడుతుంది. జాగ్రత్త పడిపోతావు లే. ఫ్రెండ్స్ మా మారేమ్మ వాళ్ళ ఇల్లు. అబ్బా కీర్తి నాకు సింక్ బాగా నచ్చిందో. చికెన్ ఫ్రై రోస్ట్గా చేస్తుంది కీర్తి బేబీ. కిచెను వావ్ అంతా నిగనిగలాడేటట్టు అన్నీ చక్కగా నీట్గా అన్నీ. పప్పుల డబ్బాలు కూడా ఆన్లైనేనా ఇది? బా పప్పుల డబ్బా సెట్. ప్లాస్టిక్ వాడదు మా ఆవిడ, లేకపోతే అది తీసుకునేవాళ్ళం. హరీర్ ఫ్రిడ్జ్ డబల్ డోరు. నాకు చేయగలుగుకోవడానికి ఒక గిన్నె, కొనుక్కోవడానికి ఒక టవల్, మనిషి. ఇప్పుడు నవ్వింది ఫస్ట్ పెట్టి అమలు కాదు, చేయగడుక్కుంటానికి గిన్నె ఇచ్చేటప్పుడు ఒక డ్రెస్ వేసుకో, టవల్ ఇవ్వడానికి ఒక డ్రెస్ వేసుకో. ఇంకేంటని చెప్పావు నువ్వు? అప్పుడు ఇంకొక డ్రెస్. ఏం చేస్తాను పిల్లలంతా కూర్చొని ఏం చేస్తున్నారు అన్నారు. మా ఆయన శాలరీ అడిగా, అంట్లు తోవడానికి ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి ఒక 1000 రూపాయలు, బట్టలు తోవడానికి ఒక అమ్మాయి వస్తుంది, వంట చేయడానికి ఒక అమ్మాయి, మొత్తం 10,000 చూస్తున్నా. నాకు నీ పై కనపడుతుంది, ఎవరు కనపడతారు? రోజు చూస్తున్నా వేరే వేరే అమ్మాయిలు వస్తారేమో. ఏం చేయట్లేదు అంటున్నారు కదా, మరి 10,000 ఇస్తున్నారు, వాళ్ళందరికి ఇస్తాను. వచ్చేసిందిగా చింతలు అది నైట్ పూట రైస్ కాలు పనిచేస్తుందా లేదో టెస్ట్ చేస్తా. చూడతాను కాలు పనిచేస్తుందా లేదో స్పర్శిందా నీకు? అది ఏదో రీల్ చూసాను, అది డబ్బులు అడిగింది. నాన్నకు ప్రేమతో తినిపించాలన్నారు కదా, వచ్చి తినిపించేసింది. ఒకసారి మావయ్య అని పిల్లమ్మా. ఎలా ఉన్నది అయినా మామయ్య తింటూ నా వల్ల పెద్దదే పెడతాను. మాయా నీ కొత్త పొద్దు వేరే పెడతాను. తింటా మా కూర అక్కే నువ్వు సరి కూర్చో. నువ్వు ఆయన ఏం తింటాడు అడగమాకు నువ్వు. మాయ నీకేం కావాలి తిను, నీ ఆరోగ్యం నీకు తెలుసుగా, నీకేం కావాలి తిను. మధ్యాహ్నం తెలీదు ఏ కూరైనా పడుతుంది. చెప్పు. టేస్ట్ గా ఉంది, అదే అయిపోయింది, కొంచెం దాచుకున్నాను. హలో ఇంకెవరున్నారు రావాల్సిన? సునీతిగా డాడీ. హలో హలో నేను కూడా 2 రూపాయలు అడిగి తీసుకున్నా. అలాంటి పెళ్ళి నాకు అసలు చిరాకు. అటైతే మా బంగారు తల్లి నేర్పించింది. చెక్కపల్లి ఓహో అట్ట
కాదు, లేకపోతే బావేలా కొట్టి కొట్టి ఆహా, బాగా ఇట్లా కొట్టుకున్నాడు తల కొట్టుకోలే చట్టపడింది అది. చికెన్ దగ్గరగా చేస్తే బాగుండేది కదా, పీస్ పీస్ నేను కూడా ఇలాగా కింద కొట్టుకుంటే పైన చేసాం. చాలు. కలవరేస్తున్నాడు మమ్మీ మమ్మీ అని. లాన్ రూమ్ లో ఉంది మమ్మీ. అరే లాన్ రూమ్ లో ఉందిరా. డాను క్షేమాడు అట్టాగే ఉంటాడు వాడు. ఏంటా గిల్లి ఆయన అడిగింది అన్నం పెట్టాలి. గిన్నెలే పట్టించాడు. మేము ఇద్దరం కలిసి ఇదిగో ఈ మూతమే పెట్టావు గిన్నె అంటే అంతే ఉండాలి. ఫస్ట్ కింద ఆడుతుంది. గోరింకాయ ఎంటుకుందా ఆ గోరింకాయ ఇంటికి చీమలన్నీ తీసుకెళ్తున్నాయి. తీసుకెళ్లే పరిస్థితిలో నువ్వు చూసావు. అంటే బాగా వెళ్తాయి. కాదు, కోడికి ఇలా ఉంది మేరీగో. నేను బాత్రూమ్కి వెళ్ళగానే కదిలింది అది. నేను అనుకున్నా అది రకమైన చిన్న పాము ఏమో, చిన్న పాము పిల్లేమో మీదకి ఎగిరితే ఒక భయం వేసి నేను ఇంక ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా రా, అదేంటో పాము లాగుంది నాకు భయం వేస్తుందిరా. దాన్ని చీమలు లాక్కెళ్తాను చూడగానే భయం వేస్తుంది. బాగుంది. పెళ్లి చెట్లు బాగా చక్కగా చేశారు. అది తెచ్చింది నేను అందరు కొట్టించి మేమందరం మొత్తానికి ఇప్పుడు అది పావా కోడేక మామయ్య వచ్చేదాకా అట్టాగా ఉంది. దాన్ని చూస్తా ఉన్నావా? అమ్మో నాకు భయం వేసేసింది. అది ఏదో పామేమో అనుకున్నా నేను అసలు. ఈ వయసులో అక్కని భయపెడతావు కాదు. మాయా మాయా అట్టుగా తాగు. ఏం వేసుకోమన్నావు డాడీని? కాదు సాంబారా? సాంబార్ బాగుంది వేసుకోమంటున్నా. ఏ డాడీ పెరిగి చట్నీ వేసుకోరా, బాగుంది. తర్వాత ఏ కుమారి కుమారి అల్లపత్రి వేసుకోమని బాగుందని చెప్పు. బాగుంది, తినేసే లేదు కావాలంటే కొంచెం వేసుకో. తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ చేసి ఇచ్చాయమ్మా మా బేబీకి. చాలు ఇక ఉప్పే మాకే ఇక అప్పుడు మా నాన్న డైలాగ్ వేస్తాయి. ఇక చంపేసా మాధవే చంపేసా. దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను. కాలు పట్టుకుంటాను. ఏసురాజు గారిని ఎక్కువ సంకలేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు ఆడవద్దు, నువ్వు ఆడవద్దు, సంకలేసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఆడు ఏడిస్తే ఆపడు. ఆడు నడిపించి మాకంటమ్మ తల్లి. ఆడికి ఏ గంట ఇచ్చేయి పగల కొట్టేది. సంకన వేసుకొని వెళ్ళిపోయాడు. పరిగెత్తుకొని కొన్ని కోటలకు వచ్చిన గుర్తుందా బుద్ధి లేదా? మనిషి చచ్చిపోతే మీరు ఎక్కడేంటి ఎక్కడికి? బుద్ధంతా బుద్ధి లేదు ఇక్కడ. మనిషి చచ్చిపోతే మీరు ఎక్కడున్నారు? అప్పుడు అప్పటికి ఇల్లు వచ్చిందా? ఇది అది ఖాళీ ఏమన్నా కూర్చోనా ఉన్నాడు, కూర్చొని కూడా కూర్చోలే పడుకుని పోతున్నాం. మీ మరదలు ఎగలేదంట చేయి అక్కడే వచ్చేవాడిని కాదు. అప్పుడు పెళ్ళైన కొత్త అలా ఏంటి ఎక్కడ వాళ్ళు ఎండి వాళ్ళు
మళ్ళీ పెట్టారు నా ముందు. ఏదో డబ్బా తిప్పరా ఇట్లాగా తిన్నది అరగలేక ఎలా అడిగిద్దని నేను ఆలోచిస్తుంటే మళ్ళీ అసలు చెప్పారు. మాట్లాడుకుంటే కాదు నాకేంటన్నా నలుగురు అతనే చూడు అసలు తెగిపోయేటట్టుగా ఉంది. లోపల కనిపెట్టు ఎలా తీసిపోయావు? ఎలా తీసుకెళ్తాను నిన్ను? నువ్వే తీసుకెళ్తా మా అమ్మని మా నాన్న మా అమ్మ తీసుకెళ్ళిందంట. మీ నాన్న మీ అమ్మ తీసుకెళ్ళింది. నువ్వు నేను చిన్న నిన్ను తీసుకెళ్తే నన్ను మోసుకుంటాను ఇంకో ఇద్దరు రావాలి. ఎవరిని వర్షం పడుతుందంట. ఏ వాన పడుతుందా? కొనమన్నావేమో. ఆహా అట్టగా ఇందాక చిన్నవాడు అంటున్నాడు నలుగురు ఆడవాళ్ళ మధ్యలో ఉంటే నలుగురు నెల్లేరు చేసేస్తారు నన్ను అంటున్నాడు. సాంబార్ అయితే ఇది చేస్తారు ఎవరికి ఆహా ఇగో ఏమే ఆడు ఏసీలో పడుకుంటాడు ఆడినంట ఇసురుకారు ఉంటే ఇసురు పోగులు అంటుంది. ఇసురు గారు ఇసురు మా నలుగురికి ఇసురు అన్నట్టుగా చెప్తుంది అది. అది కాదు కానీ డైలాగ్ చెప్పట్లేదు ఆ, నలుగురు ఆడవాళ్ళ మధ్యలో ఒక మగవాడు ఉండకూడదు అని ఆ, లేము. ఉండలేరని ఆ. తెచ్చుకోబోయా ఒక నలుగురిని. చిన్నప్పటి నుండి ఎవరైనా ఉండలేరేమో కానీ నువ్వైతే ఉండగా ఉండగలడు పొగుడు పొగుడు గాలి కొట్టినట్టుందా ఏ కీర్తి తినమావే ఏ నువ్వు తింటావా నేను తినేమంటావా? నేను అసలే వంగలేకపోతే చూడు నాకు మావయ్య అంటుంది. మళ్ళీ అన్ని తెచ్చుకొని వండుకొని ఇంకా టెన్షన్ అయిపోతుంది. ఎన్నింటికి ఆడికైనా ఉండాలి కానీ ఆ వంటలు ఆడి మంది వేసాను మధ్యాహ్నం మళ్ళీ నీకు వందేస్తాను. ఆడు కూడా ఇయ్యాలంట. ఆడు కూడా ఇయ్యాలంట. ఆడికి ఒక వంద అయితే నీకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? నాకు ఏది చెప్పు. ఆ? ఇవాళ నైట్ అంతా నేను ఏ కూలి పనికి ఎక్స్ట్రా తగ్గి రేపు పొద్దునకో తగ్గి ఉద్యోగి 300 అప్పుడు కూడా ఏమంటుంది ఏంటి అప్పులకు కూడా వేసి నాకు కూడా అన్నది అయితే. నాకు కూడా వేసేది నేను వంట చేసే పని ఉండదు. ఇక మీ అన్నయ్యకి నాకు కూడా వేసి మామయ్య పట్టాలు పెంచొద్దు. మా ఇంటికి వచ్చి మేము ఉంటాం. కిందకు వచ్చేస్తారా బావా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. చెప్పారా ముందే మన చుట్టాలు ఎక్కువ. చర్చ అయిపోగానే హోటల్కి వెళ్ళి తినేసి వస్తాం మేము అక్కడే చేస్తే. ప్లేస్ వస్తే ఎవరికి కాలుతూ ఎవరి డబ్బులు వాళ్ళకి నేనా? ఆ డైలాగ్ అది కాదు. అరే అంతమందికి వేసి నేను ఒక్కదాన్ని ఎక్కువ అయ్యాను రా నాకు కూడా వేయరా నాతో పాటు మా అమ్మకే వేయరా అది హైదరాబాద్ లో ఉండాలి అబ్బాయికి రా చెప్పండి ఇంకా మీ బావ వచ్చి ఏంటి ప్రసాద్ నన్ను మర్చిపోయేవాళ్ళు. పాలకొల్లు వచ్చాను అసలే నాకు ఒక అందా. ఆహా ఏంటా ఇంతమందిలో నేను ఒక్కటి కనపడలేదా నేను పుట్టుకున్నానా మంచినీళ్ళు అంటే నేను ఒక ఇదే పాటలోకి. కేకమంది నన్నుగా దాన్ని పీకిన తర్వాత అంటే ఒక 5 నిమిషాలు తిరుగుతుంటే ముద్ద తినగానే వచ్చేది.